ఇంటర్లోనే పెళ్లి చేసి అత్తారింటికి తరిమేశారు కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. అదేనండి మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను. ఇలా ముసుకేసుకొని వెళ్తుంటే దొంగ కోళ్లు పట్టేదానిలా ఉన్నానా? మా వారు డైలాగులు వేస్తున్నారు. ముందు ఎదరు చూసుకుంటే బండి నడుపు. ఇంకా మా వారు అయితే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సే కదా, ముందు బస్ ఎక్కేసి వెళ్ళిపో అని చెప్పి బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారు. ఈ ఫ్రీ టికెట్ ని ఫస్ట్ టైం అయితే నా చేతిలో చూస్తున్నా. అబ్బా ఎంత సంతోషమో. 35 రూపాయలు సేవ్ చేసి ఇంకా బస్సు దిగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇంకా నా కాళ్ళకైతే పని సైలెంట్ గా వెళ్ళి అమ్మకైతే షాక్ ఇద్దాం అనుకున్నా, కానీ అమ్మ వంట చేస్తూ నన్నైతే చూసేసిందంట. పాపం కాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేకపోతుంది. ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంటికైతే తిరిగి వచ్చేసాను. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అమ్మ అయితే పువ్వులని, క్యాలీఫ్లవర్, నిమ్మకాయలు, ములక్కాయలు అన్ని హ్యాండ్ బ్యాగులు అయితే పెట్టి పంపించేసి వద్దని చెప్పినా కూడా అస్సలు వినదనమాట. ఇంకా సొరకాయ మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టబోతుంది. నేను మొయ్యలేనమ్మా అని చెప్పి అవి అయితే అక్కడ పెట్టేసి ఈ వరకే తెచ్చుకున్నా. నా దరిద్రం ఏంటో తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతా. అప్పుడు కూడా కాఫీ ప్యాకెట్లు అయితే నాకు ఇంట్లో దొరకవు. ఇంకేం చేసినా తెలుసా, హార్లిక్స్ వేసుకుని పాలల్లో హార్లిక్స్ కలిపిన పాలనే కాఫీ లాగా ఊహించుకొని మరీ తాగాను. ఏం చేస్తాం.